సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు రాలో మన విజన్ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోయింది. నేను మీ అందరికీ నిన్ననే చెప్పినాను, ఒక వీడియో క్లియర్లీ చెప్పినాను మన విజన్ ఫ్యాక్షన్ బ్రేక్ కావచ్చని. అండ్ ఈరోజే విజన్ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోయింది. ఓపెన్ చెప్పాలంటే వాళ్ళు విజన్ ఫ్యాక్షన్ నుంచి మన సెత్ రాలెన్స్ తీసేసినట్టు అనిపించింది. ఎందుకంటే బ్రామ్ బ్రేకర్ సెత్ రాలెన్స్ కి స్పియర్ ఇచ్చేసిండు బాస్. అంటే బ్రామ్ బ్రేకర్ బీట్రే చేసి పడేసిండు సెత్ రాలెన్స్ కి. అండ్ ఓన్లీ బ్రామ్ బ్రేకర్ అని కాదు, బ్రాన్సన్ రీడ్ వి సునామీ ఇచ్చేసిండు. అండ్ పాల్ హేమన్ ఎక్స్ప్రెషన్ చూసి చాలా క్లియర్లీ అర్థమైపోయింది. అంటే వీళ్ళు బిట్రే చేసినారు బాస్ సెత్ రాలెన్స్ కి. అండ్ సెత్ రాలెన్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ చాలా షాకింగ్ అనిపించింది కదా మీకు. ఎందుకంటే మీరు చాలామంది అంటే మనకు అంటే ఏదైనా షోలో ఇప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపిస్తూ ఉంటారు, చాలామంది వాయిస్ మెసేజ్ పంపిస్తారు. సో చాలా షాకింగ్ ఉంది అంటున్నారు. బట్ బాస్, నేను మీ అందరికీ ముందే చెప్పినాను, అండ్ ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్పినాను విజన్ ఫ్యాక్షన్ బ్రేక్ అవుతుంది అని. అండ్ అయిపోయింది బాస్. కానీ ఓపెన్ చెప్పాలంటే కొంచెం షాకింగ్ అయితే ఉండే. అంటే మనకు తెలుసు బ్రేక్ అవుతుంది అని, బట్ షాకింగ్ ఎందుకు ఉండే అంటే చాలా తొందరగా బ్రేక్ అయిపోయింది కదా. అండ్ అందుకనే కొంచెం షాకింగ్ అనిపించింది. సో ఇప్పుడు ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అంటే మొత్తం కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మన రా ఈరోజే 5:30కు వచ్చింది. ఓకే, అంటే మండే నైట్ రా అంటారు. అండ్ ఫైనల్ ఈరోజు మనకు మ్యాచ్ అయిపోయింది. ఈరోజు మండే, అండ్ ఈరోజు అంటే ఇది మండే నైట్, అండ్ ఈరోజు అంటే 5:30కి రా వచ్చింది, 8 గంటలకి అయిపోయింది. సో ఇప్పుడు ఫొటోస్ అవన్నీ రావన్నమాట. ఇప్పుడు ఆ ఫొటోస్ రావాలి, నేను మొత్తం క్లియర్గా ఎడిట్ చేసి అంతా అప్లోడ్ చేసేంత వరకు 12 అయిపోతుంది. ఇక అంటే నాకు 3-4 గంటలు టైం పడుతుంది. సో అందుకని ఇప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకునే క్లియర్లీ స్టార్టింగ్ చెప్పేస్తున్నాను. నేను సెత్ రాలెన్స్ సెగ్మెంట్, సెత్ రాలెన్స్ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అండ్ ఈ బిట్రే జరిగింది కదా, ఒట్టి ఇదే కవర్ చేయబోతున్నాను. అంటే మెయిన్ కవర్ చేస్తాను ఈరోజు రాది. సో అంటే ఇప్పుడు ఈ టైంలో అంటే ఇలాంటి టైంలో వచ్చినప్పుడు ఇక మీరు అర్థం చేసుకుంటారు అనుకుని స్టార్టింగ్లో చెప్పినాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఇక స్టార్ట్ చేద్దాం బాస్. మన వీడియో చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు రాలో సెత్ రాలెన్స్ పైన నిజంగా అంటే షాకింగ్ అటాక్ బిట్రే అయిపోయింది. సో ఈరోజు షో స్టార్టింగ్ గురించి మాట్లాడితే, ఈరోజు షో స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన విజన్ ఫ్యాక్షన్ది, మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్, మన మెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్, మన సెత్ రాలెన్స్, మన వాయిస్ మ్యాన్ అంటే పాల్ హేమన్ అంటే ఒరికల్ ఇప్పుడు, అండ్ మన బ్రామ్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అక్కడ వచ్చినారు. ఫ్యాన్స్ బాగానే చేరేసినారు, కొంతమంది ఫ్యాన్స్ ఎక్కడిచ్చినారు. అండ్ అంతేకాదు, ఇక రింగ్లో వచ్చిన తర్వాత మన సెత్ రాలెన్స్ ఇక్కడ ఎక్కువ రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు బాస్. అంటే రోమన్ రేన్స్కి మామూలుగా ఎక్కిరియలేదు, సెత్ రాలెన్స్ రోమన్ రేన్స్కి బాగానే ఎక్కిరిచ్చిండు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే సెత్ రాలెన్స్ ఏమేమి చెప్పిండంటే, వెల్కమ్ టు మండే నైట్ టు రాలెన్స్ అని మనందరికీ వెల్కమ్ చేసిండు. అండ్ ఈరోజు సెత్ రాలెన్స్ చెప్పిన మాట 100% మ్యాచ్ అయిపోయింది. ఈరోజు మండేనే కదా మన దగ్గరవి, మండే నైటే. సో వెల్కమ్ టు మండే నైట్ రాలెన్స్ అని మనందరికి వెల్కమ్ చేసిన. దాని తర్వాత ఒకవేళ మీకు తెలియదంటే సెత్ రాలెన్స్ అక్కడ ఏమేమి చెప్పిండంటే, చూడండి, నేను క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్ని, నేను మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ని, అండ్ నేను విజనరీ. అంటే మన సెత్ రాలెన్స్ ఒక లైన్ ఉంది కదా, సో ఆ లైన్ అక్కడ చెప్పేసిండు మా సెత్ రాలెన్స్ విజనరీ అని. అండ్ ఈ సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ ఫ్యాన్స్ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత అంటే ఇది విజన్ అని చెప్పిండు. అండ్ మన సెత్ రాలెన్స్ అక్కడ మన పాల్ హేమన్ గురించి గొప్ప మాట్లాడిండు. అక్కడ పాల్ హేమన్ అక్కడ ఏమేమి చెప్పిండు అంటే, అక్కడ కిస్బీ చేసిండు మన పాల్ హేమన్కి. అండ్ పాల్ హేమన్ గురించి ఏమేమి చెప్పిండు అంటే, పాల్ హేమన్కి అంటే ట్రైబల్ షీఫ్ సతాయించి అంటే బెస్ట్ ఫ్రెండ్ బిట్రే చేసిండు. సో అందుకనే నేను నా విజన్ ఫ్యాక్షన్లో తీసుకొచ్చినాను పాల్ హేమన్కి. అండ్ పాల్ హేమన్ వల్ల నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. అంటే మన సెత్ రాలెన్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అన్నట్టు అక్కడ సెత్ రాలెన్స్ చెప్పిండు. అండ్ బ్రామ్ బ్రేకర్ గురించి మాట్లాడిండు అక్కడ. అండ్ బ్రామ్ బ్రేకర్ గురించి ఏమేమి చెప్పినారంటే, కరెక్ట్ 6 నెలల ముందు బ్రామ్ బ్రేకర్ నువ్వు నా దగ్గరకు వచ్చినావు. అండ్ ఇప్పుడు చూడు, అంటే 6 నెలలు నువ్వు ఎంత మంచి ప్లేస్లో వచ్చేసినావు. అండ్ నువ్వు ఒక ఫ్యూచర్వి, అంటే నువ్వు రెడీ అవుతున్నావు. 6 నెలలు చాలా మంచిగా రెడీ అయినావు. అండ్ ఇప్పుడు నువ్వు ఒక అన్డిస్ప్యూటెడ్ ఫ్యూచర్వి అని సెత్ రాలెన్స్ చెప్పిన తర్వాత అక్కడ మన బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడినారు సెత్ రాలెన్స్. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు హోమ్ టౌన్ హీరో కదా, హోమ్ టౌన్ బాయ్స్, అందుకనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు ఈరోజు.
బ్రాన్సన్ రీడ్ కోసము. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే, కరెక్ట్ 6 నెలల ముందు నువ్వు రోమన్ రేన్స్కి ఓడిపోలేకపోయినావు, నువ్వు రోమన్ రేన్స్కి అసలు ఓడిపోలేకపోతుండే నువ్వు 6 నెలల ముందు. బట్ ఇప్పుడు చూడు, అంటే నువ్వు బ్రాన్సన్ రీడ్ విజన్ ఫ్యాక్షన్లో ఉన్నావు అండ్ నాకు ఏమేమి తెలుసో రోమన్ రేన్స్ గురించి మొత్తం నేను చెప్పినాను. అండ్ ఇప్పుడు చూడు, నువ్వు రోమన్ రేన్స్కి ఓడిపించేసినావు. అండ్ ఓన్లీ ఓడిపోయడమే కాదు, నువ్వు రోమన్ రేన్స్కి మొత్తం సర్వనాశనం చేసి పడేసినావు. అండ్ ఇప్పుడు నువ్వు ఒక న్యూ ట్రైబల్ చీఫ్ అని మన సెత్ రాలిన్స్ చెప్పగానే ఫ్యాన్స్ అక్కడ కొంచెం బాగానే చేర్ చేసినారు, వీదావన్ సైన్ చూపించినారు. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ సీఎం పంక్ అని చాన్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, మీ అందరి కోసం నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అసలు ఎవరు చెప్పండి, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గ్రేటెస్ట్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఎవరు చెప్పండి అంటే నేనే కదా అని సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ మన ఓటీసీ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే, ఈ రోమన్ రేన్స్ ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు కదా, అంటే ఈ గేమ్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్ అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు చూడండి, లెవెల్స్ గురించి మాట్లాడితే నా లెవెల్లో ఎవరు లేరు. అండ్ చూడండి, నా జనరేషన్ సూపర్ స్టార్స్ అండ్ నా గురించి మాట్లాడితే నాకు ఒకరు అవసరం లేదు. అంటే నేను గెలవనికి, అంటే నేను సక్సెస్ఫుల్ కానికి నాకు ఒకళ్ళ హెల్ప్ అవసరం లేదు. రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్కి ద షీల్డ్ కావాలి, రోమన్ రేన్స్కి ది బ్లడ్ లైన్వి కావాలి. అండ్ కోడి రోడ్స్ లాంటి సూపర్ స్టార్స్కి అయితే అంటే నేను యాజ్ ద షీల్డ్లా వచ్చినాను కోడి రోడ్స్కి. అప్పుడే కదా కోడి రోడ్స్ ఓడిపించినాడు రోమన్ రేన్స్కి. అండ్ మీరు అదే నా గురించి మాట్లాడితే, నేను సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్కి రసల్ మేనియాలో నా సొంతంగా ఓడిపించినాను. నేను నా సొంతంగానే నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినాను. నేను నా సొంతంగానే రీసెంట్లీ కోడి రోడ్స్ క్రౌన్ జ్యూల్లో ఓడిపించినాను. నాకు బ్రౌన్ బ్రేకర్ అవసరం లేడు, నాకు పాల్ హెమన్ ఎవరు అవసరం లేదు. అంటే నాకు ఈ పాల్ హెమన్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రౌన్ బ్రేకర్ ఎవరు అవసరం లేదు. ఎందుకంటే నేను నా సొంతంగానే గెలవగలను, నేను గెలిచినాను. అండ్ ఈ రింగ్లో వీళ్ళు నాతో పాటు ఎందుకున్నారంటే, వీళ్ళు నన్ను చూస్ చేసినారు, నేను వీళ్ళకి చూస్ చేసినాను. ఎందుకంటే నేను విజనరీ, నేను సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చాలా సాలిడ్గా స్టార్టింగ్లో సెగ్మెంట్ కట్ చేసినారు అండ్ మొత్తం సెగ్మెంట్ కవర్ చేసినారు బాస్. ఎస్పెషల్లీ మీకోసమే ఈ సెగ్మెంట్ టైం చూడొచ్చు మీరు, 7 నిమిషాలు అయిపోయింది. సో అందుకని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి. అండ్ బాస్ దాని తర్వాత వచ్చింది మన డామినిక్ వర్సెస్ పెంటా మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో అక్కడ మధ్యలో రూసబ్బి వచ్చిండు అనమాట. అండ్ ఇది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఉండే మ్యాచ్. అండ్ అంతేకాదు, అంటే ఇక్కడ రింగ్ అనౌన్స్ చేసే ఒక చిన్న సుత్త ఉంటాయి కదా, సో అది అక్కడ బూట్లో పెట్టుకున్నారు. మన డామినిక్ రెఫరీ చూడకుండా అటాక్ చేసిండు మన పెంటా పైన. అండ్ దీని లాభం మొత్తం ఇక చీటింగ్ చేసిండు కదా ఈ మ్యాచ్లో. ఇక మన డామినిక్ గెలిచిండు అండ్ పెంటా ఓడిపోయిండు బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన రియా రిప్లీ వర్సెస్ కైరీ సేన్ మ్యాచ్. అండ్ రింగ్ సైడ్ ఆస్కా ఉంటుంది, అంటే కొంచెం ఇంటర్వ్యూ చేస్తుంటాయి. అంటే మన రియా రిప్లీతో పాటు స్కై ఉంటుంది అనమాట. రింగ్ బట్టి చాలా గడబడి జరిగింది. బట్ ఈ మ్యాచ్ వీణర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన రియా రిప్లీ గెలిచింది. బట్ బాస్ దాని తర్వాత రియా రిప్లీ పైన మామూలుగా అటాక్ చేయలేదు. అంటే రింగ్ బయట ఆస్కా స్కై పైన అటాక్ చేసింది. అండ్ కైరీ సేన్ కేండో స్టిక్ తీసుకుని అనమాట, కేండో స్టిక్ వీళ్ళు అటాక్ చేసినారు మన రియా రిప్లీ పైన. మ్యాచ్లో గెలిచింది, బట్ దాంతో చిన్న బ్రాల్లో వీళ్ళు ఇచ్చి పడేసినారు ఓపెన్ చెప్పాలంటే రియా రిప్లీకి. అండ్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ జిమీ ఊసో వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలిచిండు. దాని తర్వాత బాస్ ఇక బ్రౌన్ బ్రేకర్ అక్కడ వచ్చి అక్కడ మన జిమీ ఊసో స్పియర్ ఇచ్చి పడేసిండు. అంటే స్పియర్ల పైన స్పియర్ పడ్డది, అంటే వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు అనమాట జిమీ ఊసో పైన. సో అప్పుడే అక్కడ మన జే ఊసో వచ్చేసిండు. జే ఊసో వచ్చి కాపాడిండు అనమాట ఈ మ్యాచ్లో. అంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కాపాడిండు వీళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లైరా వల్ఖేరియా అండ్ బేలీ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సాన్ ప్యారెస్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బేలీ అండ్ మన లైరా వల్ఖేరియా గెలిచినారు బాస్.
సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ సెత్ రాలిన్స్, పాల్ హెమన్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అక్కడ ఫస్ట్ అయితే పాల్ హెమన్తో మాట్లాడినారు సెత్ రాలిన్స్. అంటే రీసెంట్ జరిగిన ఈ 6 నెలలు నిజంగా చాలా మస్తు ఉండే, అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో కాకపోయి ఇంకా 6 నెలలు ఇంకా ఒక సంవత్సరంన్నర నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫీల్ చేయగలను అని మన సెత్ రాలిన్స్ చెప్పిండు. దాని తర్వాత అక్కడ మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ వచ్చినారు. సో అలాగే ఏమేమి చెప్పిండు అంటే చూడండి, ఈ 6 నెలల్లో మీరు చాలా మంచిగా ఎదిగినారంటే, మీరు చాలా మంచిగా రెడీ అవుతున్నారు, అండ్ ఇప్పుడు ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒక పెద్ద మౌంటైన్లో మనం టాప్లో ఉన్నాము, ఈ గాలికి మనం ఫీల్ కావాలి. అండ్ ఫైనల్ వర్డ్ చెప్పాలంటే ఫైనల్ వర్డ్ అక్కడ ఏముండే అంటే మన సెత్ రాలిన్స్ది, ఎవరు నన్ను ఈ మౌంటైన్ టాప్ నుంచి అంటే ఈ పెద్ద గుట్ట పైన మన సెత్ రాలిన్స్ ఉన్నాడు కదా, దాని పైకి వెళ్ళి ఎవరు నాకౌట్ చేయలేరంట, ఎవరు అంటే కింది తీసుకురాలేరని ఈ టైప్లో సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. ఇక డైరెక్ట్గా మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. మెయిన్ ఈవెంట్లో మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ LA Knight వర్సెస్ జేవుస్ వర్సెస్ CM Punk మధ్యలో ఉండే. అండ్ ఇది జస్ట్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాదు, ఈ మ్యాచ్లో ఒక మంచి స్టిపులేషన్ ఉండే. అంటే ఇది నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అంటే ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్కి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసము ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. ఓ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరే కాదు, CM Punk ఈ మ్యాచ్లో గెలిచిండు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం CM Punk ఫైట్ చేయబోతున్నాడు. నంబర్ 1 కంటెండర్ మన CM Punk. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ మన విజన్ ఫ్యాక్షన్ వచ్చింది. మన బ్రాన్ బ్రేకర్ ఉరుకుడు వచ్చి జేవుస్ స్పియర్ ఇచ్చేసిండు, రింగ్ బయట LA Knightకి స్పియర్ ఇచ్చిండు. రింగ్లో ఏమో మన CM Punk పైన వీళ్ళు అటాక్ చేసినారు, స్పియర్ ఇచ్చేసి అంతా బాగానే అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత ఒక్కటేసారి బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చి పడేసిండు బాస్ సెత్ రాలిన్స్కి. అంటే బ్రాన్ బ్రేకర్ బిట్రే చేసిండు, అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత పాల్ హెమన్ అయితే షాక్, బ్రాన్సన్ రీడ్ బి షాక్. అండ్ బ్రాన్ బ్రేకర్ చాలా క్లియర్గా చెప్పేసిండు బ్రాన్సన్ రీడ్కి, చూడు ఆలోచించుకో, నువ్వు నన్ను చూసేస్తావా లేదంటే నువ్వు సెత్ రాలిన్స్ సైడ్ ఉంటావా, నువ్వు ఆలోచించుకో అని బ్రాన్ బ్రేకర్ ఆఫర్ ఇచ్చేసిండు అక్కడ బ్రాన్సన్ రీడ్కి. అండ్ బ్రాన్సన్ రీడ్ ఏం చేసిండు, అటాక్ చేసిండు సెత్ రాలిన్స్ పైన, సునామీ చేసిండు, అటాక్ చేసిండు. అండ్ పాల్ హెమన్ కొంచెం ఆపనికి ట్రై చేసిండు ఒకటేసారి. అండ్ పాల్ హెమన్ కాలర్వి పట్టుకుండు బ్రాన్ బ్రేకర్. అండ్ పాల్ హెమన్కి చూస్ చేసుకోని చెప్పిండు. కానీ అక్కడ పాల్ హెమన్ ఫేస్ చూస్తుంటే ముందే చూస్ చేసుకున్నట్టు అట్లా అనిపించింది. ఎందుకంటే హైలైట్ ఏంటంటే బ్రాన్ బ్రేకర్ ఆ వరల్డ్ టైటిల్ తీసుకుండు, సెత్ రాలిన్స్ దగ్గర ఆ టైటిల్ గుంజుకుండు. అంటే బ్రాన్ బ్రేకర్కి ఆ టైటిల్ వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలంట. అండ్ పాల్ హెమన్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఇద్దరిది చేయి ఇట్లా పైకి లేపిండు. అండ్ టైటిల్ చూడొచ్చు మీ ఛాంపియన్షిప్ ఎవరి చేతుల్లో ఉందో, బ్రాన్ బ్రేకర్ చేతుల్లో ఉంది. బ్రాన్ బ్రేకర్కి కావాలంట వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, వీళ్ళు సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారు, విజన్ ఫ్యాక్షన్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్ బ్రేక్ అయిందా లేదా వీళ్ళు విజన్ ఫ్యాక్షన్ నుంచే సెత్ రాలిన్స్ తీసేసినారా అదే చూడాలి. కానీ సెత్ రాలిన్స్ పైన మాత్రమే అటాక్ చేసినారు. అంటే ఇప్పుడు నేను చెప్పి మీకు అర్థం కాలేదు అనుకుంటా. విజన్ ఫ్యాక్షన్ మన సెత్ రాలిన్స్ది కదా, సో ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్ సెత్ రాలిన్స్ది అంటే ఆ పేరు సెత్ రాలిన్స్తో ఉంటుంది అనుకుంటా. ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ పేరు అంటే వీళ్ళ ఫ్యాక్షన్ పేరు ఒక న్యూ పేరు వస్తుంది అనుకుంటా, చెప్పలేము కదా. సో అందుకే ఈ టైప్లో చెప్పినాను. సో చూసా ఏం జరుగుతుందో. కానీ సెత్ రాలిన్స్ పైన అటాకింగ్ అది ఇంత ఫాస్ట్గా వీళ్ళు అంటే బిట్రే అయిపోయింది, ఇంత భయంకరమైన అటాక్ జరిగింది. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్, మీ కామెంట్ ఇవ్వండి. అండ్ మీ అందరి కోసమే చాలా ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేసినాను. సో అందుకనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి బాస్. అండ్ మీ ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేయండి. మీరు వీడియోస్ షేర్ చేస్తే చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ ఈ సంవత్సరం రీచ్ కావచ్చు. జస్ట్ మీరు వీడియో షేర్ చేస్తే ఒక మంచి హెల్ప్ అవుతుంది. సో అందుకని మీరు వీడియోస్కి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బాస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.